వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రపంచాన్ని మారుస్తున్న శక్తి, ఉద్యోగాలను కుదించే భయం, ఈ రెండిటి మధ్య నడుస్తున్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చేరింది. విశాఖలో గూగుల్ అదానీ డేటా సెంటర్ ఒప్పందం $1500 కోట్ల పెట్టుబడి, 2 లక్షల ఉద్యోగాల ప్రకటన. ఈ సంఖ్యల వెనుక నిజమెంత? లాభాలు ఏవి? ప్రమాదాలు ఎన్ని? ఇక ఏఐని సృష్టించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సీఈఓలు కూడా ఏఐ బుడగ పగిలే ప్రమాదం ఉంది, ఉద్యోగాలు మారిపోతాయి, కోతలు తప్పవు అంటూ నేరుగా హెచ్చరిస్తున్నారు. మనకు పడే ప్రభావం ఎంత? ప్రపంచం ఎటు వెళుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. విశాఖ డేటా సెంటర్ ప్రకటించిన రోజు నుంచే ఏఐ చర్చ వేడెక్కింది. కానీ ఈ వేడి కేవలం ఇక్కడే కాదు, లండన్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, టోక్యో నుంచి హైదరాబాద్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రశ్న: ఏఐ ఉద్యోగాలను తినేస్తుందా? ఈ ప్రశ్నకు మొదట సమాధానమిచ్చింది ఏఐలో అగ్రగామి అయిన గూగుల్. ఇప్పుడు ఏఐపై హడావిడి హేతుబద్ధం కాదు, బుడగ పగిలితే ఎవరూ తప్పించుకోలేరు అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టంగా చెప్పారు. శామ్ ఆల్ట్మన్, జెఫ్ బెజోస్, సత్య నాదెళ్ల కూడా ఒకే మాట చెప్పారు: ఏఐ లాభాలు పెంచుతుంది, కానీ ఉద్యోగాలను కుదిస్తుంది, వ్యవస్థ మొత్తం మారిపోతుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇండియా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేశాయి. ప్రస్తుతం ఉన్న వాణిజ్య నమూనా పాతబడిపోయింది, ఏఐకి సరిపోయేలా మారాలి. ఆ మార్పులో ఉద్యోగాల కోత తప్పదు. ఇదే ఆయన హెచ్చరిక. ఇది మాట కాదు, ఇప్పటికే జరుగుతున్న వాస్తవం. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఇంటెల్, నెస్లే ఇవన్నీ కలిపి దాదాపు 1 లక్షకు పైగా ఉద్యోగాలు కత్తిరించాయి. అమెరికాలో ఒకే ఆగస్టులో 4000 ఉద్యోగాలు పోయాయి. జనరల్ మోటార్స్, వెరిజోన్, పారామౌంట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ తొలగింపుల వరద. ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది, రాబోయే ఏడాదిలో అమెరికాలో 40% ఉద్యోగాలు ప్రభావితమవుతాయి. ఇది కొత్త యుగానికి సంకేతమా, లేక ప్రమాదానికి పూర్వ హెచ్చరిక? ఏఐ బుడగలో మరో పెద్ద కోణం రియల్ ఎస్టేట్. డేటా సెంటర్ల కోసం విశాఖ నుంచి హైదరాబాద్ వరకు, నోయిడా, చెన్నై, బెంగళూరు వరకు భూముల యుద్ధం మొదలైంది. గతంలో కంపెనీలు భూములు కొనేవి, ఇప్పుడు టైం లేదు. ప్లగ్ అండ్ ప్లే డేటా సెంటర్లు, డిమాండ్ ఆకాశమే హద్దు. ప్రత్యేక విద్యుత్, ప్రత్యేక నీటి మౌలిక వసతులు, భారీ శీతలీకరణ వ్యవస్థలు, 1000 ఎకరాల భూములు. కానీ ప్రశ్న మాత్రం అదే: ఈ డేటా సెంటర్లు మన పర్యావరణాన్ని తట్టుకుంటాయా? ఈ పెట్టుబడులు ఉద్యోగాలను నిజంగా రక్షిస్తాయా? ఏఐ బుడగ నిలుస్తుందా, లేక .com క్రాష్లా కూలిపోతుందా? ఏఐ ప్రభావం తాత్కాలికం, కానీ ఉద్యోగాల మార్పు శాశ్వతం అని ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెబుతున్నారు. సాంకేతికత ముందుకు నడవాలి, కానీ ప్రతి ముందడుగు ఒక జాగ్రత్త కూడా కావాలి. ఏ యుగం మన ముందుంది. డేటా సెంటర్లు, రోబోటిక్స్, ఆటోమేషన్ ఇవన్నీ కొత్త అవకాశాలు. కానీ అదే సమయంలో ఉద్యోగాలపై భయం, రియల్ ఎస్టేట్ ఒత్తిడి, పెట్టుబడి బుడగలు ఇవి మన భవిష్యత్తు మీద పెద్ద ప్రశ్నలుగా నిలుస్తున్నాయి. ఏఐ ఆకర్షణీయమే, భవిష్యత్తును మార్చే శక్తి కూడా. కానీ ఉద్యోగాలపై, ఆర్థిక వ్యవస్థపై, మన జీవితాలపై దాని అసలు ప్రభావం ఏంటి? ఏఐ విప్లవమా, లేక ఉద్యోగాల ప్రమాదమా? పెట్టుబడుల ప్రవాహమా, లేక బుడగల పతనమా? సాంకేతికత పరిగెడుతోంది, కానీ ఆ పరిగెడులో మనం ఎక్కడ నిలుస్తామనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు.